హలో అండి, నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక బిగ్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే విశాఖపట్నం సభలో దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోతాం. బేసికల్గా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ చేయాల్సిన పని, తనకు వచ్చే షేర్ అంటే 15 నుంచి 18% షేర్ లోపల పవన్ కళ్యాణ్ కి కూటమిలో వస్తున్న షేర్ అనమాట, అంటే పదవుల్లో. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు గారితో కూర్చొని దాన్ని సాల్వ్ చేసి ఎంబడే కార్యకర్తలు అనే వాళ్ళకి ఇప్పాల్సిన పని, ఫస్ట్ స్టెప్ ఇది. చేయాల్సిన పని అనేది ఉంది. మనం ఏదైతే ఇప్పుడు మనం ఈ పని చేయకపోయినాం అనుకోండి, ఇప్పుడు ఏమీ మాట్లాడేవాళ్ళు ఏముండదు. ఎన్నికలప్పుడు దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అది కూటమికి నష్టం, ప్లస్ తెలుగుదేశం పార్టీకి కూడా నష్టమే. ఎందుకంటే ఎక్కువ సీట్స్ తీసుకున్న వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఓవర్ ట్రాన్స్ఫర్ విషయంలో. అది గమనించాల్సిన అవసరం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అలా చంద్రబాబు గారికి కూడా ఉంది. ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు. ఎందుకంటే అసంతృప్తి పెరిగే కిందికి అది డేంజర్ బెల్స్ లాంటిది అండి, అది అర్థం చేసుకోవాల్సి. సెకండ్, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం మంచి ఏంటిదంటే త్రిశూల వ్యూహం గురించి మాట్లాడడం అనేది జరిగిందండి. ఇది మంచి విషయంగా నేను భావిస్తున్నాను. చాలా మంది దీన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ తన వ్యూహం అక్షరాల గురించి మొత్తం మాట్లాడడం అనేది జరిగింది. ఇది నాకు మంచి విషయంగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే తనే ఉండి మానిటరింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ వ్యవస్థనన్నా ఫస్ట్ డెవలప్ చేసేటప్పుడు ఎవరైతే ఫౌండర్ ఉంటాడో వాడు కంపల్సరీ మానిటరింగ్ అనేది కంపల్సరీ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే ఉంటుంది అంటే తన అడ్మినిస్ట్రేషన్ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇట్లుంటది వ్యవస్థ అనేది తనకు తెలిసే అవకాశం అనేది, ఆ స్ట్రక్చరల్ వేలో మనకు తెలిసే అవకాశం అనేది, కొంచెమైనా తెలిసే అవకాశం అనేది ఉంటుంది అనేది నా అభిప్రాయము. పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది మెంబర్షిప్ డ్రైవ్స్ అనేది జనరల్ గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎవరైతే మన పార్టీని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి కంపల్సరీ మెంబర్షిప్ డ్రైవ్ అనేది జనరల్ గా జరుగుతుంటది. అది సెకండ్ స్టెప్ లో మనం ట్రైనింగ్ సెషన్స్ అనేది పెట్టాల్సిన అవసరం అనేది. థర్డ్ స్టెప్స్ లో అండి, ఎప్పుడైనా కానీ వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో స్పోక్ పర్సన్ గా మనం పంపించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు దాంట్లో ఎట్లా మాట్లాడతారు, వాళ్ళ స్కిల్స్ ఏంటిదని మనం దాన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్స్ ఏంటంటే కొంతమందిని, అంటే ఒక స్పోక్ పర్సనే ఉండరు కాబట్టి కొంతమంది కేస్ స్టడీ, అంటే ఒక్కొక్క నియోజకవర్గం ఇవ్వండి, వాళ్ళని సర్వే చేయాలి. అంటే సర్వే అంటే ఏంటిది, శాంపుల్ కాదు, జనరల్ గా ఈ ఫీడ్బ్యాక్, అంటే ప్రజల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు జనరల్ గా వెళ్ళంగానే చాలా మంది నేను చూశాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది IVRS ఉంటది ఒకటి, చెత్తదండి అది. దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఆ ఫీడ్బ్యాక్ ఒక చెత్త, అసలు తీసుకోద్దానంటే ఏదో ఫోన్ కాల్ ఒకటి ఉంటది, ఏదో వేస్ట్ అసలు. వాడు, నేను ఒకసారి చూశాను, ఇది ఎంత దారుణంగా ఉంటుంది అంటే అది, వాడు అసలు సమస్య, ఇప్పుడు ఒక సమస్య చెప్పినాం అనుకోండి, వాడు ఆ సమస్యను తీర్చాడు. ఫస్ట్ వచ్చి పైన వేసి వెళ్ళిపోతాడు. తర్వాత వాడు ఫోన్ చేసి డైరెక్ట్ గా అయిపోయిందా అండి, అయిపోయింది అంతే. ఇక మళ్ళీ అక్కడ ఒక ఫీడ్బ్యాక్ అడతాడు, సూపర్ గా ఉందా, ఇది ఉందా, అది ఉందా అని అంటాడు. బాగుందని వస్తాలి ఇక. అదే IVRS ఫీడ్బ్యాక్. దానివల్ల యూజ్ ఉండదు కదా. ఫస్ట్ మనం ఎవరైతే మామూలు పెట్టుకొని జనరల్ గా అడగాల్సిన క్వశ్చన్స్, ప్రభుత్వం ఎట్లుంది ఎలాంటి క్వశ్చన్ లేదా, మనం ఫస్ట్ అంతా మాట్లాడి మనం మాటల్లో తీయాల్సింది ఏంటంటే నీకు ఏ పథకాలు అందుతుంది. ఫస్ట్ ఏ పథకాలు అందుతుంది, పథకాలు అంటున్నప్పుడు నీకు పోయినసారి ఆ పథకాలు వచ్చిందా అనేది జనరల్ గా అడుగుతుంటారు. అడిగినప్పుడు వాడు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తాడు, ఇచ్చిందని వాళ్ళు వచ్చి నీకు చెప్పమని. ఓకే, ఎవరైతే డబ్బులు పెడతారు, పార్టీని నమ్ముకొని డబ్బులు పెట్టేటోడు ఎవడు, అంటే ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకొని ఉండి డబ్బులు పెట్టేటోడు ఎవడు, అంటే వాడు 2 కోట్లే పెడతా అన్నాడు ఎగ్జాంపుల్ గా. సరే, MP క్యాండిడేట్ ఉంటాడు, MP క్యాండిడేట్ డబ్బులు నూనె పెట్టు, MP క్యాండిడేట్ డబ్బులు నూనె పెడితే వాడి డబ్బులు పీకి చెప్పు నువ్వు. ఆ మాట ఏంటంటే నువ్వు ఇతని డబ్బులు కూడా నువ్వే పెట్టాలి అని ఒక కాన్సెప్ట్ తీసుకురా. వీనేం చేయమని చెప్పు. అంతవరకు నీ కమిటీస్ లో నువ్వు మానిటరింగ్ చేసుకో. ఇప్పుడు ఏవైతే గుడ్ కమిటీస్ ఉంటాయో జిల్లా, అవన్నీ కూడా మానిటరింగ్ నువ్వు డైలీ చేసుకోవాలి. దాని తర్వాత నువ్వు ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ఏది, క్యాండిడేట్ ని వెంబడే ఒక సంవత్సరం 2 సంవత్సరాల ముందే నువ్వు ఈ నియోజకవర్గంలో నువ్వు చేసుకో, నువ్వు గ్రౌండ్ వర్క్ చేసేసుకో. ప్లస్ ప్రజలకు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది, వీడు నీ క్యాండిడేట్, ఇతనే నెక్స్ట్ టైం నిల్చోబోతుండు అని ఒక ప్రకటించాల్సిన అవసరం అనేది జనరల్ గా ఉంటుంది. ఆ స్టెప్ అయిపోయిన తర్వాత వాడు ఆల్రెడీ మానిటరింగ్ అంతా చేసుకొని ఉంటాడు కాబట్టి ఎవడు మనోడు, అంటే మనకు ఓటేసాడు ఎవడు, మనకు ఓటైనోడు ఎవడు. నువ్వేం చేయాలి, ఫస్ట్ బండి అందరికి పెట్టాలి. పెట్టి ఎవడైతే ఓటేస్తాడో, ఓడైతే మన సింపథైజర్ ఉంటాడో వానికి బండి పెట్టి వాడిని ఓటింగ్ బూత్ కి నువ్వు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నీ బండి మీద ఏపిచ్చి తీసుకొని రావాలి. వాడికి డబ్బులు ఏమి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. సెకండ్, ఓడైతే ఓట్ అయినోడు ఉంటాడు కదా, వాడికి నువ్వు డబ్బులు పంచు, అదొక స్టెప్.
దానివల్ల ఉపయోగం ఉంటది. అంటే నీకు ఓటేసేవాడు ఎట్లయినా ఓటేస్తాడు, నీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్. ఓటైనోడు ఎవడు ఓటేయడు, నీకు ఇది ఇస్తే ఇది ఓటేస్తాడు అనేది జనరల్ ఫీడ్బ్యాక్. మనమే ఫీడ్బ్యాక్ తీసుకొని మనం చేయాల్సిన అవసరం ఉండేది. ఇది స్ట్రక్చరల్ గా జరిగితే ఆటోమేటిక్ గా కంపల్సరీగా కొత్త నాయకులు వస్తారు. ఇంకోటి ఏంటంటే నీ మాట వినడానికి కూడా అవకాశం ఉంటది, నీ ఐడియాలజీని వానికి ఎట్లా ఇన్కార్పొరేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ఒక స్ట్రక్చరల్ గా చేయాల్సిన ఒక భాగం అనేది నా అభిప్రాయం. బూత్ కమిటీస్ ఆటోమేటిక్ గా ఏదైతే కార్యకర్తలు ఎవరైతే జనరల్ గా ఇప్పుడు అన్ని గ్రూప్ల నుంచి కొంతమందికి పదవులు ఇచ్చుకుంటూ పోవాలి. అందరికి ఒకే గ్రూప్ కి పదవి ఇవ్వద్దు అసలు. అంటే ఇప్పుడు 2-3 గ్రూపులు ఉంటారు, తలా ఒక గ్రూప్ నుంచి కొంతమందికి ఒక్కొక్క దాంట్లో పదవులు ఇచ్చుకుంటూ పోవాలి. అంటే బూత్ లెవెల్లో ఒక బూత్ వాడు, ఒక బూత్ వీడు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు కంపల్సరీ అందరూ పని చేయాలని చెప్పాల్సిన అవసరం అనేది, జనరల్ గా చేయాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఇది మెయిన్ గా స్ట్రక్చరల్. తర్వాత ఇంకోటి కూడా ఉంటది. ఏంటి ఇది ఎన్నికల ప్రాసెస్. నాన్ ఎన్నికల ప్రాసెస్ లో వచ్చేసి మనం ఏం మాట్లాడుతున్నాం, పర్సన్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు కదా, మన లైన్ ఏంటిది అనేది వాళ్ళకి కరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత వాడికి ఒక లైబ్రరీ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ. అంటే వాడినే చేసుకోమని చెప్పండి, ఏముంది వాడు డబ్బులు పెడితే చేసుకోలేడు, అవన్నీ డబ్బులు లేకుండా రాజకీయాల్లోకి రాలేడు కదా. జనరల్ వర్క్ చేసుకోమంటే చేసుకుంటాడు. లేకపోతే అంత లేవని చెప్తే మనమే మెటీరియల్ పంపిస్తామని మెటీరియల్ పంపిస్తే వాడు చదువుకుంటాడు. అది మనం చేయాలి. ఇంకోటి ఏంటంటే మనం ఎవరైనా ఇప్పుడు మన పార్టీ మీద ఒక నిజంగా ఆరోపణ అనేది అది కరెక్ట్ ఆరోపణ చేయకపోతే వాడు తిప్పికొట్టాల్సిన, అంటే కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు మనం తిప్పికొట్టాల్సిన అవసరం అనేది ఉంది అనేది విషయాన్ని చేయాల్సిన అవసరం అనేది జనరల్ గా ఉంది. స్ట్రక్చర్ లో ఒక భాగం అన్నమాట. ఇవి తను చేయాల్సిన మెయిన్ లక్షణాలు. మిగతా అన్ని విషయాలు నేను మాట్లాడడం అనేది జరిగింది ఇంతకుముందు వీడియోలోనే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.